జనవరి మాసంలో 9వ తేదీ అనగా శుక్రవారం తేదీ. ఈ రోజున ఎస్ అనే అక్షరంతో పేరు మొదలైన వ్యక్తి వల్ల జరిగేది తెలిస్తే షాక్ అవుతారు. కష్టాలు ముగిసే ముందు సూర్యదేవుడు పంపే సంకేతమే వీరు. జాగ్రత్తగా గమనించండి, ఏం జరగబోతుంది, ఈ రోజున ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి, మరి ముఖ్యంగా మీ జీవితంలో ఉన్న ఆ వ్యక్తి ఎవరు. ఈ వీడియో మీరు చూస్తున్నారంటే యాదృచ్ఛికం కానే కాదు. రాశి ఫలాలు వినడానికి వచ్చారు అని మాత్రం అనుకోవద్దు. ఇది మీ జీవితానికి సంబంధించిన సంకేతం. ఇప్పటి వరకు మీరు ఎన్నోసార్లు మీ మనసును విరిగిపోయేలా చేసుకున్నారు. ఎన్నోసార్లు దేవుణ్ణి ప్రశ్నించారు. ఎన్ని నిద్రలేని రాత్రులు గడిచాయో అవి మీకే తెలుసు, దేవుడికే తెలుసు. బయటకు నవ్వుతూ ఉన్నారు, లోపల మాత్రం నా జీవితం ఎప్పుడు మారుతుంది అని మీరు అడిగిన ప్రతి ప్రశ్న ఈ క్షణంలో విధికి వినిపిస్తోంది. సూర్యదేవుడు ఒకరిని పైకి తీసుకువెళ్లే ముందు ఆ వ్యక్తిని పూర్తిగా పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో మీరు నిలబడ్డారు, పడిపోయినా లేచారు, వదిలిపెట్టలేదు. ఇప్పుడు మీ జీవితంలో కష్టాల అధ్యాయం ముగిసే దశకు వచ్చింది. తలరాత మారే ముందు సూర్యదేవుడు పంపే సంకేతము మొదలయ్యింది. ఇది మీ చుట్టూ కొన్నాళ్లుగా కనిపిస్తూనే ఉంది. ఈ మాటలు అందరి కోసం కాదు, కేవలం ఈ రాశి వారి కోసం మాత్రమే. వింటే అర్థమయ్యే మాటలే. వీడియోని ఒంటరిగా చూడండి, మనసును ప్రశాంతంగా పెట్టుకుని వినండి. ఎందుకంటే ఇక్కడ వినబోయేది సాధారణ జాతకం కాదు, మీ జీవితాన్ని మలుపు తిప్పే సత్యము. మీరు ఈ వీడియో చూస్తున్నారంటే, మీరు ఈ మాటలు తప్పకుండా వింటున్నారంటే ఇది సాధారణంగా జరగలేదని గుర్తుంచుకోండి. మీ జీవితంలో చాలా కాలంగా నడుస్తున్న ఒక అంతర్గత యుద్ధానికి ఇది సంకేతం. ఈ రాశివారు బయటకు ఎంత సాధారణంగా కనిపించినా లోపల మాత్రం నిరంతరం ఆలోచనలతో, భయాలతో, ఆశలతో పోరాడుతూ ఉంటారు. మీరు ఎప్పుడైనా ఇలా అనిపించిందా, నేను నిజంగా సరైన దారిలోనే ఉన్నానా అనే ప్రశ్న మీ మనసులో పదే పదే వస్తూ ఉంటే అది మీ ఆత్మ మేల్కుంటున్న సూచన. ఇప్పటి వరకు మీ జీవితంలో జరిగిన చాలా సంఘటనలు మీకు అన్యాయంగా అనిపించి ఉండొచ్చు. మీరు కష్టపడినప్పుడు ఫలితం రాకపోవడం, నమ్మిన వాళ్లే దూరం అవ్వడం, నిజాయితీగా ఉన్నా కూడా అవమానం ఎదురవ్వడం, ఇవన్నీ మిమ్మల్ని లోపల నుంచి బలహీనంగా చేశాయి. కానీ నిజం ఏమిటంటే ఈ అనుభవాలన్నీ మిమ్మల్ని సిద్ధం చేయడానికి మాత్రమే వచ్చాయి. సూర్యదేవుడు ఒకరిని ఉన్నత స్థితికి తీసుకెళ్లే ముందు వారి లోపల ఉన్న అహంకారాన్ని, భయాన్ని, అనవసరమైన ఆశలను తొలగిస్తాడు. మీరు ఈ వీడియో చూడడం ఒక ఆధ్యాత్మిక సంకేతం. మీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు దగ్గర పడుతుంది. ఇది కేవలం రాశి ఫలాల మాట కాదు, ఇది అనుభవం ద్వారా గ్రహించాల్సిన సత్యము. చాలామంది ఈ దశలోనే ఆశ వదిలేస్తున్నారు, కానీ మీరు వదల్లేదు. అందుకే ఈ మాటలు మీ వరకు వచ్చాయండి. మీ జీవితంలో ఇకపై జరగబోయే సంఘటనలు మిమ్మల్ని వెనక్కి లాగవు, ముందుకు నడిపిస్తాయి. ఈ దశలో మీరు చెప్పే ప్రతి మాట, చూపే ప్రతి సంకేతము కూడా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు విధి మీతో మాట్లాడుతుంది. ఈ రాశివారు గత 3 సంవత్సరాలుగా కర్మబంధనం, గత 3 సంవత్సరాలుగా అత్యంత భారమైన కాలము. ఈ కాలంలో మీరు చేసిన ప్రయత్నాలు, పెట్టిన శ్రమ, చూపిన నిజాయితీ ఇవన్నీ బయటికి కనిపించలేదు. మీరు ఎంత చేసినా గుర్తింపు రాలేదనే బాధ మిమ్మల్ని వెంటాడింది. ఇది కేవలం గ్రహాల ప్రభావం మాత్రమే కాదు, కర్మ ఫలితాల శుద్ధి. ప్రతి మనిషి జీవితంలో ఒక దశ ఉంటుంది. ఆ దశలో గత జన్మల కర్మలు కూడా బయటకు వస్తాయి. ఈ రాశివారు ఆ దశని అనుభవించారు. ఈ 3 సంవత్సరాల్లో మీరు ఎన్నో విషయాలు కోల్పోయారు. కొందరు మనుషులు దూరమయ్యారు, కొన్ని అవకాశాలు చేజారిపోయాయి, కొన్నిసార్లు మీ మీద మీకే నమ్మకం సన్నగిల్లింది. కానీ ఈ సమయం, ఈరోజు మీకు ఈ విషయం నేర్పుతుంది. మీరు ఎవరి మీద ఆధారపడకుండా నిలబడగలరని. మీరు లోపల నుంచి బలపడినప్పుడే బయటకు నిజమైన మార్పు వస్తుంది. కర్మబంధనం అంటే శిక్ష కాదు, అది శుద్ధి ప్రక్రియ. బంగారాన్ని అగ్నిలో కాల్చినట్టు మిమ్మల్ని కూడా పరిస్థితులు కాల్చాయి. కానీ ఇప్పుడు మీరు మలినాలు లేని స్థితికి వచ్చారు. ఈ దశ ముగిసే సమయం వచ్చేసింది. మీరు ఎదుర్కొన్న ప్రతి బాధకు ఒక కారణం ఉందండి. ఇప్పుడు ఆ కారణం ఫలితంగా మారబోతుంది. మీరు అనుభవించిన ఒంటరితనం, అవమానం, నిరాశ ఇవన్నీ త్వరలోనే మీకు బలంగా మారుతాయి. ఈ రోజున
మీరు మీ జీవితానికి పునాది వేసుకుంటారు. ఇకపై వచ్చే ఈ సమయం మీకు పునాదిపై నిర్మాణం జరుగుతుంది. సూర్యదేవుడు ఎందుకు వీరిపై కరుణ ఈ రోజు చూపిస్తున్నాడంటే, సూర్యదేవుడు కేవలం ఒక గ్రహం కాదండి. జ్యోతిష శాస్త్రంలో సూర్యుడు ఆత్మకు ప్రతీక. మన ఆత్మ బలంగా ఉన్నప్పుడే జీవితం కూడా బలంగా ఉంటుంది. ఈ రాశివారు సహజంగానే తెలివైనవారు, వేగంగా ఆలోచిస్తారు. కానీ గత కొంతకాలంగా మీ ఆత్మ బలం తగ్గిపోయింది. మీరు మీ విలువనే మరచిపోయారు. అందుకే సూర్యదేవుడు ఇప్పుడు మీ వైపు చూస్తున్నాడండి. సూర్యుడు కరుణ చూపించడం అంటే వెంటనే డబ్బు లేదా పేరు రావడం కాదు. ముందుగా మీ ఆత్మలో వెలుగు రావాలి. మీరు మళ్ళీ మీ మీద నమ్మకం పెట్టుకోవడం మొదలవుతుంది. నేను చేయగలను అనే భావన తిరిగి వస్తుంది. ఈ మార్పు బయటకు చిన్నగా కనిపించినా లోపల చాలా పెద్దది. ఈ దశలో మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. సూర్యుని కృప అంటే గౌరవం. మీరు ఎక్కడైతే తక్కువగా భావించబడ్డారో అక్కడే మీ మాటకు విలువ వస్తుంది. మీరు మౌనంగా భరించిన అవమానానికి సమాధానం ఇప్పుడు లభిస్తుంది. ఇది ప్రతీకారం కాదు, ఇది న్యాయం. సూర్యుడు ఆలస్యం చేస్తాడు కానీ మరచిపోడు. మీ నిజాయితీ, మీ సహనం, మీ ఓర్పు ఇవన్నీ ఆయన దృష్టిలో ఉన్నాయి. అందుకే ఇప్పుడు మీ జీవితం కొత్త వెలుగులోకి వస్తుంది. కష్టాలు ముగిసే ముందు కనిపించి మొదటి సంకేతం. ప్రతి పెద్ద మార్పు ముందుగా చిన్న సంకేతాలతోనే మొదలవుతుంది. ఈ రాశి జీవితంలో ఇప్పుడు అలాంటి సంకేతం కనిపించడం మొదలైందండి. మీరు గమనిస్తే ఇటీవల కాలంలో కొన్ని పాత విషయాలు తిరిగి మీ జీవితంలోకి వస్తున్నాయి. చాలా కాలంగా మాట్లాడని వ్యక్తి ఒక్కసారిగా గుర్తు రావడం, పాత అవకాశం మళ్ళీ కనిపించడం, లేదా ఒక పాత విషయం గురించి మళ్ళీ ఆలోచించాల్సి రావడం, ఇవన్నీ యాదృచ్ఛికం కాదు. ఈ సంకేతం అంటే మీ జీవితం ఒక వలయం పూర్తి చేసిందని అర్థము. మీరు గతంలో నేర్చుకోలేని పాఠాన్ని ఇప్పుడు నేర్చుకునే స్థితికి వచ్చారు. ఈసారి పరిస్థితులు మీకు అనుకూలంగానే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మీరు మారిపోయారు. మీరు బలహీనులు కాదు, మీరు అనుభవంతో, అవగాహనతో వెళ్తున్నారు. ఈ దశలో చాలామంది భయపడతారు. మళ్ళీ అదే జరుగుతుందేమో అని భయం వస్తుంది. కానీ ఈసారి పరిస్థితే వేరు. మీరు లోపల నుంచి సిద్ధంగా ఉన్నారు. ఈ సంకేతాన్ని గుర్తించి అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే మీ జీవితం పూర్తిగా కొత్త దిశలోకి వెళ్తుంది. మీ మనసులో నడిచే అంతర్గత పోరాటం ఈ రోజున ఈ రాశి జాతకులకు కనిపిస్తుంది. అసలు పోరాటం మీది బయట ప్రపంచంతో కాదు, లోపల మనస్సుతో. మీరు ఒక నిర్ణయం తీసుకునే ముందు 100 సార్లు ఆలోచిస్తారు. ఇది మీ బలం కూడా, బలహీనత కూడా. మీరు అందరి భావాలను అర్థం చేసుకుంటారు కానీ మీ భావాలను మాత్రం ఎవరికీ చెప్పలేరు. ఈ మౌనం మిమ్మల్ని చాలా బాధ పెట్టింది. ఇటీవల కాలంలో మీ మనసు చాలా అలసిపోయింది. నిద్ర సరిగ్గా లేకపోవడం, చిన్న విషయాలకి బాధపడడం, ఒంటరిగా ఉండాలనిపించడం, ఇవన్నీ మీ ఆత్మ విశ్రాంతి కోరుతున్న సూచనలు. ఈ దశలో మీరు మిమ్మల్ని అర్థం చేసుకోవాలి. మీరు అనుభవించిన ప్రతి బాధ మిమ్మల్ని నాశనం చేయడానికి రాలేదు. అది మిమ్మల్ని మరింత లోతుగా, తెలివిగా మార్చడానికి వచ్చింది. ఇప్పుడు ఈ అంతర్గత పోరాటం ముగిసే వరకు వచ్చింది. మీరు మళ్ళీ మీ మనసుకు శాంతిని ఇవ్వబోతున్నారు. మీ ఆలోచనలు స్పష్టంగా మారుతాయి. మీరు ఏది చేయాలో ఏది చేయకూడదో స్పష్టంగా తెలుస్తుంది. ఇదే నిజమైన మార్పుకు ఆరంభం. బయట ప్రపంచం మారే ముందు మీ లోపల మార్పు రావడం మొదలయ్యింది. ఇది ఈ రాశి వారికి ఒక కొత్త జీవన అధ్యయనానికి ప్రారంభం. కష్టాలు ముగిసే ముందు రెండవ సంకేతం నిద్రలో వచ్చే వెలుగు, కలలు. ఈ రాశి వారి జీవితంలో కష్టాలు ముగిసే ముందు కనిపించి రెండవ ముఖ్య సంకేతం నిద్రకు సంబంధించింది. ఇటీవల కాలంలో మీకు కలలు ఎక్కువగా గుర్తుండిపోతున్నాయా? ముఖ్యంగా ఉదయం లేవగానే మనసులో ఒక ప్రత్యేకమైన భావన మిగులుతుందా? కొన్ని కలలు భయపెడతాయి, కొన్ని కలలు ఆశను కలిగిస్తాయి. కానీ ఈ దశలో వీరికి కనిపించే కలలు సాధారణం కాదు. ఇవి పూర్తిగా మీ యొక్క ఆత్మ నుంచి వచ్చే సంకేతాలు. మీతో మీరు మాట్లాడుకోవడం నేర్చుకోండి. మిమ్మల్ని మీరు నమ్మండి. మీ మీద మీకు ఎప్పటికీ గౌరవం ఉండాలంటూ గుర్తుంచుకోండి. ఈ రాశి జాతకుల జీవితాన్ని మార్చుకునే ప్రయత్నం మీరే చేసుకోవాలి. కొంతమందికి నిద్రలో సూర్యకాంతి, వెలుగు, ఉదయం అయ్యే దృశ్యాలు కనిపిస్తాయి. మరికొందరికి చాలా కాలంగా కనిపించని వ్యక్తులు కలలో దర్శనమిస్తారు. ఇవన్నీ మీ జీవితంలో ఒక అధ్యాయం ముగుస్తోందని సూచన. మనసు గతాన్ని విడిచిపెట్టే ప్రయత్నం చేస్తుంది. మీరు లోపల దాచుకున్న బాధ, కోపం, నిరాశ ఇప్పుడు ఇవన్నీ బయటకు రావాలని కోరుకుంటున్నాయి. కళల రూపంలో అవి బయటకు వస్తున్నాయి. ఈ దశలో మీరు కళలను నిర్లక్ష్యం చేయొద్దు. ప్రతి కళ ఒక సందేశం.
మీరు ఈరోజు లేవగానే కళ్ళలో చూసిన విషయం గురించి కొంతసేపు ఆలోచించండి. ఎందుకంటే మీకు తెలియకుండానే మీ మనసు మీకు దారి చూపిస్తుంది. కష్టాలు ముగిసే ముందు మనసు ముందుగా శాంతి కోసం సిద్ధమవుతుంది. ఈ కళలు ఆ శాంతికి మొదటి మెట్టు. 3వ సంకేతం, అవమానం తర్వాత గౌరవం రావడం. ఈ రోజున ఈ రాశి జీవితంలో ఈ విషయంలో నొక్కి వక్కాణిస్తున్న అంశం ఏమిటంటే, మీ జీవితంలో ఎక్కువగా ఎదుర్కొన్న బాధ అవమానం. నిజాయితీగా మాట్లాడిన మీ మాటను కొంతమంది తేలికగా తీసుకున్నారు. మీరు కష్టపడ్డ కృషికి విలువ ఇవ్వలేదు. ఇది మిమ్మల్ని లోపల నుంచి బాధించింది. కానీ జ్యోతిష సత్యం ఏమిటంటే, ఎవరి జీవితంలోనైనా అవమానం ఎక్కువైతే ఆ వ్యక్తికి రాబోయే గౌరవం అంతకంటే 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అవమానం పొందామని నిరాశలో ఉండద్దు. ఎవరో ఏదో అన్నారని నేను ఇంతేనా, ఇలాగే ఉంటానా, నా మాట ఇంతేనా, నాలో ఏదైనా లోపముందా, ఇలా ఆత్మ న్యూన్యతా భావం కలిగేలాగా పరిస్థితులు ఎంత మిమ్మల్ని టార్చర్ చేసినా మీరు అస్సలు మారొద్దండి. మీరు జన్మతః మంచివారు, భగవంతునికి ఇష్టులు. మీరు ప్రియమైన వ్యక్తులు భగవంతునికి. మీలో మార్పు రావాలి, కానీ మీరు మొత్తం మారాలి, మీరు ఎందుకు పనికిరారు అని మాత్రం అనుకోవద్దు. చిన్న పెద్ద తప్పులు అందరూ చేస్తారు, కానీ తప్పు తెలుసుకొని సరిదిద్దుకొని ముందుకు వెళ్తున్న వారే మీరు. ఈ విషయాన్ని మీరు గమనించుకోండి. ఎవరో ఏదో అన్నారని పట్టుకొని వేలాడుతూ మీ యొక్క భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు. మీరు ఇలా అని తెలిసిన అతి కొద్ది మంది దగ్గర వ్యక్తులే మీకు శత్రువులు. ఈ విషయం మీరు గమనించలేకపోతున్నారు, కానీ వారు మాత్రం మిమ్మల్ని ఆడిస్తున్నారు, అల్లాడిస్తున్నారు. మీ యొక్క ఎక్కడైతే బలహీనత ఉందో అక్కడే దెబ్బ కొడుతూ మిమ్మల్ని చిత్ర విచిత్రాలుగా హింసించేస్తున్నారు. మిమ్మల్ని మనోవేదనకు గురి చేస్తున్నారు. గౌరవం ఏదైతే దక్కలేదని బాధపడుతున్నారో ఈ రోజున ఆ గౌరవం దక్కుతుంది. మీకోసమే ఆ గౌరవం మీద మీ పేరే రాసి పెట్టి ఉంది. ఈ రోజున అంతకు 10 రెట్ల గౌరవం మీ శత్రువుల చేతిలోనే చూస్తారు. వారే శత్రువులని తెలిసిన ఆశ్చర్యపోవద్దు. మీరు వారిని ఇకపై దూరంగా ఉంచాలి. దూరం మంచిది. ఎందుకు? మీకే కాదు, మీ కుటుంబానికి మంచిదే. మీ బాధ మీ కుటుంబం బాధ, మీ కష్టం వారి కష్టమే. ఎవరైనా వచ్చి చూసి విని వెళ్ళేవారే, కానీ మీతో జీవితాంతం బాధపడుతున్నవారు మీ యొక్క కుటుంబ సభ్యులు. కానీ ఈ రోజున వారి యొక్క కష్టం, వారి యొక్క బాధ కూడా తీరిపోతుంది. తక్కువగా భావించిన చోటే మీ మాటకు విలువ వస్తుంది. మీ అభిప్రాయం వినబడుతుంది. మీ నిర్ణయాన్ని గౌరవిస్తారు. ఇది ఒక్క రోజులో జరగకపోవచ్చు, కానీ మొదలు అయితే ఇదే. ఈ రోజే నెమ్మదిగా వారి ప్రవర్తన మారుతుంది అని కాదండి, ఈ రోజున మాత్రం ఈ సంకేతం మీ మనస్సుకు తెలుస్తుంది. మీతో మాట్లాడే తీరు మారుతుంది, వారి ప్రవర్తన మారుతుంది, మిమ్మల్ని చూసే దృష్టి మారుతుంది. ఇది సూర్యదేవుడి న్యాయము. మీరు మౌనంగా భరించిన ప్రతి అవమానాన్ని ఆయన చూశాడు. మీరు ప్రతిసారి స్పందించకుండా ఉండడం మీ బలహీనత కాదు, మీ శక్తి. ఇప్పుడు ఆ శక్తి బయటకు వస్తుంది. ఈ దశలో మీరు అహంకారంగా మారకూడదు. గౌరవం వచ్చినప్పుడు వినయం ఉంటే ఆ గౌరవం శాశ్వతంగా నిలుస్తుంది. 4వ సంకేతం, తండ్రి, గురువు లేదా పెద్దల మాట జీవితం మలుపు తిప్పటం. ఈ రాశి జీవితంలో కష్టాలు ముగిసే ముందు కనిపించి మరో ముఖ్య సంకేతం ఇది, పెద్దల పాత్ర. ఇటీవల కాలంలో తండ్రి, గురువు లేదా వయసులో పెద్దవారి మాట మీ మనసును తాకుతుందా? ఒక చిన్న సలహా కూడా మీకు లోతుగా అనిపిస్తుందా? ఇది యాదృచ్ఛికం కాదండి. సూర్యుడు తండ్రికి ప్రతీక. అందుకే సూర్యదేవుడి కృప వచ్చినప్పుడు తండ్రి లేదా తండ్రి వయసు ఉన్న వ్యక్తి ద్వారా మార్గదర్శనం లభిస్తుంది. మీరు ఇప్పటి వరకు పట్టించుకునే మాట ఇప్పుడు చాలా అర్థవంతంగా అనిపిస్తూ ఉంటుంది. ఆ మాట మీద మీరు ఆలోచించినప్పుడు మీకే ఒక స్పష్టత వస్తుంది. ఈ దశలో మీరు పెద్దల మాటలను నిర్లక్ష్యం చేయకూడదు. వారు చెప్పేది మీ జీవితాన్ని నియంత్రించడానికి కాదు, దారి చూపించడానికి. మీ అనుభవం వారి అనుభవం కలగలిసినప్పుడే ఒక సరి అయిన నిర్ణయం తీసుకునే స్థితికి వస్తారు. ఈ నిర్ణయం మీ భవిష్యత్తులో పెద్ద మార్పుకు కారణమవుతుంది. 5వ సంకేతం, ప్రభుత్వ అధికారిక సంబంధ విషయాల్లో మార్పు. ఈ రాశి వారికి కష్టాలు ముగిసే ముందు ప్రభుత్వానికి, అధికారానికి సంబంధించిన విషయాల్లో సానుకూల మార్పులు ఈ రోజున కనిపిస్తాయి. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పని ఈ రోజున ఒక్కసారిగా ముందుకు కదలడం మొదలవుతుంది. డాక్యుమెంట్లు, అప్లికేషన్లు, ఉద్యోగానికి సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా
మీకు అనుకూలంగా మారతాయి. ఇప్పటి వరకు మీరు ఎక్కడ అడ్డంకులు అయితే, ఇబ్బందులు అయితే, సమస్యలైతే తెలిసి తెలియని పనులు చేస్తూ ఎదుర్కొన్నారు, అక్కడే ఇప్పుడు మార్గం సుగమమవుతుంది. మీ మనసులో ఆలోచనలు కూడాను చాలా మృదువుగా, మంచిగా, ఎత్తుకు ఎదిగే విధంగా మారబోతున్నాయి. ఇది ఈ రాశి జాతకుల యొక్క ఖచ్చితత్వమైన అదృష్టం. ఒక్కసారిగా మారింది, ఈ రోజే వచ్చిందని నేను చెప్పనండి. ఒక్కొక్కటిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ వస్తున్న మీకు ఈ రోజున ప్రతిఫలితం కనిపించింది అంతే. మీరు గతంలో చేసిన ప్రయత్నాల ఫలితమే ఇప్పుడు ఈ రోజు బయటకు వస్తుంది. సూర్యుడు అధికారానికి ప్రతీక కాబట్టి ఆయన కృప వచ్చినప్పుడు ఈ రంగంలో మార్పులు అయితే తప్పకుండా వస్తాయి. ఈ దశలో మీరు ఓర్పుగా ఉండండి. ఏదైనా సహనంగా మాట్లాడండి. మృదువుగా ఉండండి. కఠినత తగ్గించండి. ప్రతి పని మీకు అనుకున్న వేగంతో జరగకపోవచ్చు, కానీ దిశ మాత్రం సరైంది. ఇక మీరు చేసే ప్రతి చిన్న ప్రయత్నము కూడా ఇప్పుడు ఫలితానికి దగ్గరగా మిమ్మల్ని తీసుకెళ్తుంది. ఇది మీ జీవితంలో స్థిరత్వం రావడానికి ఒక కీలక సూచన. 6వ సంకేతం. ఈ రోజున మనం మొదటగా వీడియోలో చెప్పుకున్నట్లుగా ఈ యొక్క ఎస్ అనే అక్షరంతో పేరు ఉన్న వారి వల్ల వారి వెనుక ఉన్న రహస్యం ఏమిటంటే, మీ జీవితంలో ఇప్పుడు ప్రత్యేకంగా పనిచేస్తున్న ఒక శక్తి ఎస్ అక్షరం. ఇది చాలా మందికి విచిత్రంగా అనిపించవచ్చు, కానీ జ్యోతిష్య పరంగా చూస్తే కొన్ని అక్షరాలు కొన్ని కాలాల్లో ప్రత్యేక ప్రభావం చూపిస్తుంది. ఎస్ అక్షరంతో మొదలయ్యే పేరు, స్థలం, సంస్థ లేదా అవకాశం మీ జీవితంలో కీలక పాత్ర పోషించబోతుంది. ఇది ఒక వ్యక్తి పేరు కావచ్చు, ఒక కంపెనీ పేరు కావచ్చు, లేదా మీరు వెళ్ళే ఒక ప్రదేశం పేరు కావచ్చు. ఈ అక్షరం మీకు అనుకోకుండా పదే పదే కనిపిస్తుంటే దాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. అది మీ జీవితంలో వచ్చే మార్పుకు ఒక సంకేతం. ఈ దశలో మీరు యాదృచ్ఛికంగా జరిగే సంఘటనలను గమనించాలి. ఎందుకంటే విధి చాలాసార్లు నేరుగా మాట్లాడదు, సంకేతాల రూపంలో మాట్లాడుతుంది. ఆ సంకేతాలను గుర్తించే శక్తి ఈ రాశి వారికి ఉంటుంది. ఇప్పుడు ఆ శక్తి మేల్కొంటుంది. ఈ ఎస్ అక్షరం మీ జీవితంలో కొత్త అధ్యయనానికి తలుపు తెరవబోతుంది. ఈ రాశి లోపల దాచుకున్న బాధ, బయటకు కనిపించని యుద్ధం. ఈ రాశి వారు తమ బాధను ఎప్పుడూ బయటకి చూపించరు. నవ్వుతూ మాట్లాడతారు, అందరితో కలిసిపోతారు. కానీ లోపల మాత్రం ఒక నిశ్శబ్ద యుద్ధం నడుస్తూనే ఉంటుంది. మీరు ఎన్ని మాటలు మాట్లాడినా మీ అసలు భావాలు మాత్రం మీలోని దాచుకుంటారు. ఎందుకంటే మీరు మీ బాధను చెప్పుకుంటే ఇతరులు అర్థం చేసుకోరు అనే అనుభవం మీకుంది. గతంలో మీరు చెప్పినప్పుడు కొందరు తేలికగా తీసుకున్నారు, మరికొందరు మీ బలహీనతగా చూశారు. అందుకే మౌనం మీ రక్షణగా మారింది. ఈ మౌనం వల్ల మీరు చాలా చాలా అలసిపోయారు. మీ మనసులో ఉన్న ఆలోచనలు, ప్రశ్నలు, సందేహాలు ఎవ్వరికీ చెప్పలేకపోవడం వల్ల ఒత్తిడి పెరిగింది. కొన్ని రాత్రులు నిద్ర పట్టకపోవడం, కొన్ని ఉదయాలు లేవగానే ఒక ఖాళీ భావన రావడం, ఇవన్నీ మీ లోపలి అలసటకు సంకేతము. మీరు మీ బాధను ఎవ్వరితోనూ పంచుకోలేకపోయినా విధికి మాత్రం మీ ప్రతి కన్నీటి విలువ తెలుసు. ఇప్పుడు ఈ దశ ముగిసే సమయం వచ్చింది. మీ లోపల దాచుకున్న బాధ బయటకు రావడానికి మార్గం దొరుకుతుంది. అది ఒక వ్యక్తి కావచ్చు, ఒక నిర్ణయం కావచ్చు, లేదా ఒక మార్పు కావచ్చు. ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు ఇక ఒంటరిగా ఈ యుద్ధాన్ని పోరాడాల్సిన అవసరం ఉండదు. మీ మనసుకు తేలిక పడే సమయం దగ్గర పడుతుంది. ఈ రోజున ఈ యొక్క సమయము మీ మొదటి మానసిక మలుపు మొదలు అవుతుంది. మీ మనసులో ఒక విధమైనటువంటి భావన మొదలవుతుంది. మీ జీవితంలో ఒక అంతర్గత మార్పుకు ఈ రోజే ఆరంభం. ఈ రోజు నుంచి మీ ఆలోచన తీరులో చిన్న కానీ ముఖ్యమైన మార్పు కానీ కనిపిస్తుంది. ఇప్పటి వరకు మీరు ప్రతి విషయాన్ని భయంతో, అనిశ్చితితో చూశారు. కానీ ఈ రోజు నుంచి మీరు ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకుంటారు. ఇక ఇలా కొనసాగలేమని. ఈరోజు మీరు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అది పెద్ద నిర్ణయం కాకపోయినా మీ జీవితానికి దిశ మార్చే నిర్ణయం. ఉదాహరణకు ఒక విషయాన్ని ఇక భరించకూడదని నిర్ణయించుకోవడం, లేదా ఒక కొత్త దారిలో అడుగు వేయాలి అనుకోవడం. ఈ నిర్ణయం బయటకు చాలా సాధారణంగా కనిపించినా లోపల మాత్రం చాలా బలమైన మార్పు కలుగుతుంది. ఈరోజు మీ మనసులో ఒక ప్రశాంతత మొదలవుతుంది. గతంలో మిమ్మల్ని వెంటాడిన అపోహలు, భయాలు కొంచెం తగ్గుతాయి. మీరు మీ మీద నమ్మకం పెట్టుకోవడం మొదలెడతారు. ఇది సూర్య శక్తి ప్రభావం. ఈరోజు తీసుకున్న ఈ ఆలోచన రాబోయే రోజుల్లో మీకు మార్గదర్శకంగా నిలుస్తుంది. ఈరోజు ఈ తిథి ఆర్థిక ఆలోచనల్లో స్పష్టత వస్తుంది.
అలాగే ఆర్థిక పరంగా స్థిరత్వం కోసం ఒక దారి తెరుచుకుంటుంది. డబ్బు విషయాల్లో ఒక స్పష్టత వచ్చే రోజు. చాలా కాలంగా మీ ఆర్థిక పరిస్థితి మిమ్మల్ని ఆందోళనకు గురి చేసింది. ఎంత సంపాదించినా నిల్వ ఉండకపోవడం, అనుకోని ఖర్చులు రావడం, భవిష్యత్తు గురించి భయము, ఇవన్నీ మీ మనసును భారంగా చేశాయి. ఈ రోజు నుంచి మీరు డబ్బును చూసే విధానం మారుతుంది. మీరు ఖర్చు చేసే తీరు, సంపాదించే ఆలోచన, సేవింగ్స్ గురించిన ఆలోచన, ఇవన్నీ క్రమంగా మారతాయి. ఒక కొత్త ఆలోచన మీ మనసులోకి రావచ్చు. అది ఒక అదనపు ఆదాయ మార్గం కావచ్చు, లేదా మీరు చేస్తున్న పనిలోనే కొత్త విధానం కావచ్చు. ఈరోజు మీరు చేసే చిన్న ఆర్థిక నిర్ణయము రాబోయే కాలంలో పెద్ద లాభానికి కారణమవుతుంది. ముఖ్య విషయం ఏమిటంటే మీరు భయంతో కాకుండా స్పష్టతతో ఆలోచించడం మొదలెడతారు. ఇది మీ ఆర్థిక స్థిరత్వానికి మొదటి అడుగు అవుతుంది. అలాగే ఈ రోజున సంబంధాల శుద్ధి జరుగుతుంది. అపోహ తొలగిపోతుంది. ఈ రాశి వారికి సంబంధాల్లో ఒక ముఖ్యమైన మార్పు తీసుకొస్తుంది. ఇప్పటి వరకు మీరు చాలా సంబంధాలను భారంలాగా మోసారు. కొంతమంది మనుషులను కోల్పోతామని భయంతో మీకు నష్టం చేస్తున్నా కూడా విడిచిపెట్టలేదు. కానీ ఏ రోజు మృదు మధురంగా మారబోతుంది. మీ మనసులో చివుక్కుమనిపించిన ఆ సంఘటనల తాలూకా బాధ ఏదైతే ఉందో అది తొలగిపోయే గడియ ఆసన్నమైంది. ఇదంతా కూడా ఈశ్వరేచ్ఛ. ఈరోజు మీకు ఒక స్పష్టత వస్తుంది. ప్రతి బంధము నిలబెట్టుకోవాల్సిన అవసరం లేదండి. కొన్ని బంధాల విషయంలో మనకి ఎలా ఉంటుందంటే పట్టుకోవడం కన్నా విడిచిపెట్టడమే మేలనిపిస్తుంది. కానీ మనస్సు ఒప్పుకోకే ఇంత దూరం లాక్కొచ్చారు. కానీ ఈరోజు మీరు కొంత వారిని దూరం పెట్టే అవకాశం ఉంది. అది గొడవగా ఉండకపోవచ్చు. నిశ్శబ్దంగా సహజంగానే దూరం అనేది దానంతటా అదే పెరిగిపోతుంది. అదే సమయంలో నిజంగా మీకు అవసరమైన మీ మనసును అర్థం చేసుకునేవారు దగ్గరవుతారు. ఇదే సంబంధాల శుద్ధి. ఈ మార్పు మొదట కొంచెం బాధ కలిగించిన తరువాత మీ మనస్సుకు చాలా తేలిక కలిగిస్తుంది. మీరు ఇక నకిలీ నవ్వులు నవ్వాల్సిన అవసరం ఉండదు. మీరులాగానే ఉండగలిగే సంబంధాలు మాత్రమే మీ జీవితంలో మిగులుతాయండి. ఈరోజు ఇది తథ్యము. తదాస్తు దేవతలే తదాస్తు అనే విషయము. తలరాత మారే దిశ ఈ రోజు ఇలా కనిపిస్తుంది. అలాగే మీ జీవితంలో ఒక కీలక మలుపు వస్తుంది. మీ జీవిత ప్రవాహం నెమ్మదిగా కానీ స్థిరంగా కానీ మారడం మొదలవుతుంది. ఒక పెద్ద సంఘటన ఒక్కసారిగా జరగకపోవచ్చు, కానీ మీ ఆలోచనలు, మీ నిర్ణయాలు, మీ దృష్టి కోణము మారడం మొదలవుతుంది. ఈరోజు మీరు ఒక విషయం గట్టిగా అర్థం చేసుకుంటారు. మీరు ఇక గతంలా ఉండలేరు అని. మీరు మిమ్మల్ని తక్కువగా చూసే అలవాటు మెల్లగా విడిచిపెడతారు. మీ విలువను మీరు గుర్తించడం మొదలు పెడతారు. ఇదే తలరాత మారడం అంటే. బయట పరిస్థితులు తర్వాత మారతాయి, కానీ లోపల మార్పు ఈ రోజే మొదలవుతుంది. ఈ రోజు తర్వాత మీరు తీసుకునే ప్రతి అడుగు మరింత ధైర్యంగా ఉంటుంది. మీ జీవితం మీద మీకు నియంత్రణ తిరిగి వస్తుంది. ఈ రాశి వారికి ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. ఈ రాశి ఉద్యోగం, వ్యాపారం, పేరు, ప్రతిష్ట విషయంలో ఈ రోజున ఈ తిథి నాడు వచ్చే మార్పు వీరికి చాలా వరకు కూడా గుర్తుండిపోతుంది. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం, పేరు, ప్రతిష్ట విషయంలో కీలక మార్పులు తీసుకొస్తుంది. ఇప్పటి వరకు మీరు చేసిన కృషి చాలాసార్లు గుర్తింపు లేకుండా పోయింది. మీ పనిని ఇతరులు తమదిగా చెప్పుకున్న సందర్భాలు ఉండొచ్చు. కానీ ఈ సమయం, ఈ రోజు నుంచి పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. నెమ్మదిగా మొదలవుతుంది. మీ పని కనిపించడం మొదలవుతుంది. మీ మాటకు విలువ పెరగడం మొదలవుతుంది. ఉద్యోగంలో ఉన్న వారికి బాధ్యతలు పెరుగుతాయి. బాధ్యతలతో పాటు గౌరవము వస్తుంది. మీరు చేసే పనిలో స్పష్టత, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపారంలో ఉన్నవారికి కొత్త ఆలోచనలు అమల్లోకి వస్తాయి. మొదట చిన్న లాభాలు కనిపించినా అవే తర్వాత పెద్ద స్థితికి తీసుకెళ్తాయి. పేరు విషయానికి వస్తే మీరు ఎప్పుడు కోరుకున్న గుర్తింపు ఇప్పుడు దశల వారీగా వస్తుంది. ఇది ఒక్కసారిగా కాదు, కానీ నిలకడగా పెరుగుతుంది. మీరు చేసిన పుణ్యం ఇప్పుడు ఫలిస్తోంది. మీరు గతంలో ఎవ్వరికీ తెలియకుండా చేసిన మంచి పనులు, సహాయం, నిజాయితీ ఇవన్నీ వృధా కాలేదు. ఈ రాశివారు ప్రతిఫలం ఆశించకుండా చేసిన పనులే ఎక్కువ. ఆ సమయంలో మీకు ఎలాంటి లాభం కనిపించకపోయినా విధి వాటిని గుర్తుంచుకుంది. ఇప్పుడు ఆ పుణ్యం ఫలించే సమయం వచ్చింది. మీరు అనుకోని సమయంలో సహాయం లభించడము, ఎవరో మీకు అండగా నిలబడ్డము,
ఒక అవకాశం సులభంగా దొరకడము, ఇవన్నీ మీ పుణ్య ఫలాలు. మీరు చేసిన మంచికి ఇది ప్రతిఫలితం. ఈ దశలో మీరు మీలో ఒక కృతజ్ఞత భావాన్ని పెంచుకుంటే ఆ ఫలితం మరింత బలపడుతుంది. భయపడాల్సిన అవసరం లేదు. సూర్య శక్తి మీతో ఉంది. ఇప్పటి వరకు మీ జీవితంలో భయం ఒక పెద్ద పాత్రే పోషించేసింది. తప్పు జరుగుతుందేమో, మళ్ళీ బాధపడాల్సి వస్తుందేమో అనే ఆలోచనలు మిమ్మల్ని వెనక్కి లాగేశాయి. కానీ ఇప్పుడు ఆ భయాన్ని విడిచిపెట్టే సమయం వచ్చింది. సూర్య శక్తి అంటే ధైర్యము, స్పష్టత, ఆత్మబలము. ఈ శక్తి ఇప్పుడు ఈ రాశిలోకి ప్రవేశిస్తుంది. మీరు ఒంటరిగా లేరు. మీరు ఎదుర్కొన్న ప్రతి పరిస్థితిలో ఒక మార్గం ఉంది. మీరు నమ్మకంతో ముందుకు అడుగు వేస్తే పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా మారతాయి. ఈ దశలో మీరు మీ మీద విశ్వాసం పెట్టుకోవడమే ముఖ్యమైన విషయము. ఈ మాటలను ఒంటరిగా వినాల్సిన కారణము, ఈ మాటలు సాధారణ సమాచారం కాదు. ఇవి మీ మనస్సుతో, మీ ఆత్మతో మాట్లాడే మాటలు. అందుకే ఇవి గుంపులో కాకుండా ఒంటరిగా వినిపిస్తేనే పూర్తిగా అర్థమవుతుంది. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే మీ మనస్సు ఈ సందేశాన్ని స్వీకరిస్తుంది అని గుర్తుంచుకోండి. మీకోసం మీరు కొంత సమయాన్ని కేటాయించుకోవడం చాలా చాలా మంచిది. అప్పుడే కష్ట నష్టాలు ఏమిటో, తప్పు ఒప్పులు ఏమిటో మీ మనస్సు గ్రహిస్తుంది. ఈ దశలో మీకు మీరే కొంత సమయాన్ని కేటాయించుకోండి. ఫోన్ శబ్దం, ఇతరుల మాటలు దూరంగా పెట్టి మీ ఆలోచనలతో ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ సందేశం మీ జీవితంలో నిజమైన మార్పుగా పరిగణించబడుతుంది. ఈ రాశి జాతకులు మీ జీవితం కోసం చెప్పే ఒక మాట ఏమిటంటే గనక, వినోదం ఈ వీడియో కాదండి, మీ జీవితాన్ని అర్థం చేసుకునే మార్గం. ఎంతోమంది నిపుణుల అనుభవం, ఈ జ్యోతిష్య జ్ఞానం ఆధారంగా సేకరించిన లోతైన సమాచారం ఇది. ఇది ఈ రాశి జీవితంలో ఇప్పుడు ఒక కొత్త దశను ప్రారంభిస్తోంది. మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న ప్రతి బాధకు ఒక అర్థం ఉంది. ఆ అర్థం ఇప్పుడు మీకు స్పష్టంగా అవగతమవుతుంది. ఈ మాటలు మీ జీవితానికి దారి చూపుతాయని నమ్మకం మాది. ఇది మీ ప్రయాణంలో ఒక వెలుగు. ఇక్కడితో ఈ మాటలు ముగుస్తున్నాయని అనిపించవచ్చు, కానీ ఈ రాశి జీవితంలో ఇక్కడితో ప్రయాణం మొదలవుతుంది. మీరు ఇప్పటి వరకు భరించిన ప్రతి బాధ, ఎవరికి చెప్పుకోలేని ప్రతి కన్నీటి వెనుక ఒక అర్థం ఉంది. ఆ అర్థం ఇప్పుడు మీకు కనిపించడం మొదలవుతుంది. సూర్యదేవుడు ఆలస్యం చేస్తాడు, కానీ అన్యాయం చేయడు. న్యాయం చేయడంలో ఎల్లప్పుడూ ముందు ఉంటాడు, వెనుకాడడు. మీ సహనం, మీ నమ్మకం, మీ ఓర్పే ఇవన్నీ వృధా కాలేదు. ఇప్పటి నుంచి మీరు తక్కువగా చూసుకున్నా మీరే మీ జీవితానికి మార్గదర్శకులు అవుతారని గుర్తుంచుకోండి. భయం కంటే ధైర్యం, సందేహం కంటే స్పష్టత, బాధ కంటే ఆశ, ఇవే మీ జీవితంలో ముందుకు తీసుకెళ్లే మూల సూత్రాలు. ఈ మాటలు మీ మనసును తాకినట్లయితే మీకు వచ్చిన సంకేతం ఇదిగా భావించండి. ఇది మీ జీవితంలో మారే దశ అని తప్పక గుర్తుంచుకోండి. మీరు, మీ కుటుంబం, మీ ఇంటిల్లపాది అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలంటూ మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇక స్వస్తి.